క్రీస్తునందు నాకు అత్యంతమైనటువంటి సంఘమా, సహవాసమా, ప్రభు పేరట స్తోత్రాలు. నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. నేను దేవుని సేవకుడను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనములో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి, క్రీస్తునందు ప్రియుల యేసు ప్రభుల వారు శిష్యులను కోరుతున్నారు. గెత్సెమనే తోటలో ఒక్క గడి అయినను మీరు మెలకువగలిగి ప్రార్థన చేయమని ప్రభులు వారు కోరుతున్నారు. కానీ శిష్యులు నిద్ర భారము వలన కన్నులు ఎర్రబారి వారు బలహీనమయ్యి వారు నిద్రకు జోగొడుతూ ఉన్నారు. అయితే వారిలో ఆత్మ అయితే సిద్ధంగా ఉంది, కానీ ప్రార్థనలో వాళ్ళు బలహీనమవుతున్నారు. ఈనాడు చాలామంది ఇదే విధానములో ఉంటూ ఉన్నారు. ప్రార్థన అంటే చాలా ఆసక్తి ఉంది, కానీ చేయబోయేసరికి ప్రార్థనలో మనము ఎక్కువసేపు కనిపెట్టలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రతి కుటుంబంలో, ప్రతి దేవుని పిల్లల గృహాలలో కనీసం ఒక్క గడియ గెత్సెమనే తోట యొక్క అనుభవం యొక్క ప్రార్థన మనం కలిగి ఉండాలి. యేసు ప్రభుల వారు ఆ ప్రార్థన ద్వారా ఆయన రక్తనాళాలు పగిలి చెమట రక్తంగా మారిపోయిందంట. ఆయన వస్త్రాలన్నీ రక్తంతో తడిచినంతగా ఆయన ప్రార్థన చేశాడు. శిలువలో ఆ నిర్గమములో సాతాను యొక్క రాజ్యాన్ని జయించి, ప్రియులారా, ఈ లోక అధికారిని బయటికి త్రోసివేసి ఆయన గెలుపు పొందాడు. శిలువ మరణము ద్వారా రాజ్యము, శక్తి, బలము క్రీస్తు అయ్యాయి. క్రీస్తునందు ప్రియులారా, మరణము ఆయన ఎదుట ఓడిపోయింది. ఆయన మానవ శరీరాన్ని దాల్చిన దినములలో ఆయన చేసిన ప్రార్థన ద్వారా ఎంతో విజయాన్ని ఆయన చూడగలిగాడు. క్రీస్తునందు ప్రియులార, నీ జీవితంలో కూడా నీవు ప్రతి సమస్య మీద నువ్వు జయం పొందాలి అని అంటే ఖచ్చితంగా నీకు ప్రార్థన అనేది చాలా అత్యవసరమనే సత్యాన్ని ఈ విధంగా మనం తెలుసుకోబోతున్నాము. శరీరం బలహీనము, ఆత్మ సిద్ధమే. ఏ స్థాయిలో ఆత్మ సిద్ధముగా ఉన్నదో ఆ స్థాయిలోనికి శరీరాన్ని బలం దయచేయమని మనం తండ్రిని అడగాలి. దినచర్యలలో ఒక భాగంగా ప్రార్థనను మన శరీరానికి అలవాటు చేసి ఆ రీతిగా ప్రార్థనకు సిద్ధపరచుకోవాలి. భక్తుడైనటువంటి దావీదు అంటాడు కదా, నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పుము అంటాడు. వడిన కాళ్ళను, సడలిన చేతులను బలపరచమని అడుగుతాడు. ప్రియులారా, ఉదయాన్నే లేచి నా యొక్క కంఠస్వరము నీ సన్నిధిని వినబడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి యుందును అంటాడు కీర్తన 5వ అధ్యాయము 2-3 చరణాలలో. కాబట్టి ప్రియులారా, మనము కూడా ప్రార్థనలో అత్యాసక్తి కలిగి ముందుకు కొనసాగుదాం. అటువంటి కృప ప్రభు దయచేయును గాక.